రీసెంట్‌గా ఒక క్వెషన్ వచ్చిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్‌బుక్ లోడ్ చేస్తున్నాననుకోండి. ఆ ఫేస్‌బుక్‌లో నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు చాలా హెచ్‌టిపి రిక్వెస్ట్ కనిపిస్తాయి. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ప్రతి హెచ్‌టిపి రిక్వెస్ట్‌కిను ఒక కొత్త టీసీపీ కనెక్షన్ మనం క్రియేట్ చేస్తామా? ఈ క్వెషన్‌కి అసలు ఆన్సర్ చేయాలి అంటే అసలు మనం ఏ హెచ్‌టిపి వెర్షన్ వాడుతున్నాం అనేది తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టిపి 1 ఉందనుకోండి. హెచ్‌టిపి 1లోని మీరు చేసిన ప్రతి హెచ్‌టిపి రిక్వెస్ట్‌కిను ఒక కొత్త టీసీపీ కనెక్షన్ ఫార్మ్ అవుతది. దీనిలో ప్రాబ్లమ్ ఏముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ అనేది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మాక్సిమం 6 టీసీపీ కనెక్షన్సే ప్యారలెల్‌గా క్రియేట్ చేయగలదు. సో, 6 కన్నా ఎక్కువ హెచ్‌టిపి రిక్వెస్ట్స్ మీరు ఒకేసారి కాల్ చేద్దాం అంటే మీరు హ్యాండిల్ చేయలేరనమాట. సో, దానికోసమే మీ వెబ్‌సైట్స్ కొన్ని కొన్ని స్లో కూడా అవ్వచ్చు. సో, దానికోసం హెచ్‌టిపి 2 ఏముందంటే, బాబు నా దగ్గర మల్టీప్లెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ మల్టీప్లెక్సింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా నువ్వు ఒకటే టీసీపీ కనెక్షన్‌లో చాలా హెచ్‌టిపి రిక్వెస్ట్స్‌ని పంపించొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఆప్టిమైజేషన్ ఏం చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్‌టిపి రిక్వెస్ట్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో చాలా హెడర్స్ ఉంటాయి. కంటెంట్ టైప్ అని, ఆథరైజేషన్ అని, కుకీస్ అని ఇలా దగ్గర దగ్గర 8-20 వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ హెడర్స్ అన్నీను ప్రతి హెచ్‌టిపి రిక్వెస్ట్‌కి మనం పంపిస్తాం. సో, హెచ్‌టిపి 2 ఇదంతా అబ్జర్వ్ చేసి, అరే ఎందుకురా ఇంత ఓల్డ్ వే వాడుతున్నాము. మనం ఏం చేద్దామంటే క్లయింట్ సైడు, సర్వర్ సైడును ఒక మ్యాపింగ్ టేబుల్ మెయింటైన్ చేద్దాం. ఈ మ్యాపింగ్ టేబుల్‌లో కంటెంట్ టైప్ అంటే 1 అని, ఆథరైజేషన్ అంటే 2 అని, లేకపోతే కుకీ అంటే 3 అని పెట్టుకుందాం. సో, నెక్స్ట్ ఎవరైనా హెచ్‌టిపి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ హెడర్స్‌లోని కంటెంట్ టైప్ అని స్ట్రింగ్ పంపించరు. సింపుల్‌గా ఈ నంబర్‌ని పంపిస్తారు. ఆథరైజేషన్ స్ట్రింగ్ పంపించకుండా 2 అని పంపిస్తారనమాట. దీనివల్ల ఏమవుద్దంటే నాకు చాలా సైజ్ అనేది తగ్గిపోతది. సో, ఫాస్ట్‌గా నేను కమ్యూనికేట్ చేసుకోగలను. ఇంట్రెస్టింగ్ కదా!